మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. క్యాతనపల్లిలో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దాడి చేశాడు. వీధి గుండాలని కేటీఆర్ పెంచి పోషిస్తున్నాడని ఫైర్ అయ్యారు మెట్టు సాయి. క్యాతనపల్లిలో బాల్క సుమన్ రౌడీయిజం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా బాల్క సుమన్ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వీధి గుండాలను పెంచి పోషిస్తున్న కేటీఆర్ మరొకసారి తన పెంపుడు కుక్కని బాల్కా సుమన్ని పెంచి పోషించి మంచిర్యాల కాతంపల్లి మున్సిపాలిటీలో చిల్లర పనులు చేస్తా ఉన్నారు. రాజకీయబద్ధమైన వ్యవహారాలు చేయలేని రౌడీజం చేసినటువంటి బాల్కా సుమన్ నీ ఆటలు సాగవు. ఎంపీగా 5 సంవత్సరాలు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉండి మొత్తం చెన్నూరుని సర్వనాశనం చేసి భూ కబ్జాలు చేసి ఎవరెవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ఇలాంటి దుర్మార్గుల్ని ప్రజలు తిప్పికొట్టే విషయం మర్చిపోకండి. ఇంకా పైపెచ్చు రౌడీజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మంత్రి వివేక్ గారి పైన దాడి చేయడం జరుగుతుంది. ఏంది ఇది? రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్యే పనిచేసినావు, అయినా కానీ ఆ చిల్లర పనులు, ఆ చిల్లర బుద్ధులు మానుకోలేవు. కాబట్టి చెన్నూరు ప్రజలు నీ చెంప మీద చెళ్ళు అనే విధంగా 36 పనులు బయటకు వచ్చే విధంగా 2023లో నీకు తీర్పు ఇస్తే, ఇంకా నీ మతి కానీ నీ శుద్ధి కానీ ఇంకా మారకపోతే వచ్చే ఏ ఎన్నికల్లో కూడా నీకు అదే గతి పడుతుంది. మర్చిపో బాల్కా సుమన్, ఇది ప్రజాప్రభుత్వం. నీలాంటి రౌడీలకు, నీలాంటి గుండాలకు, నీలాంటి దగాకోర్లకు, నీలాంటి పెంపుడు కుక్కలకు చెన్నూరులో స్థానం లేదు, తెలంగాణలో మీకు స్థానం లేదు. కాబట్టి కమల్దారని చెప్తున్నా, ఇంకెప్పుడైనా కానీ చిల్లరగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, అధికారులపైన వంకటింకగా మాట్లాడుతున్నావు. కొంచెం మతి ఉందా? ఎవరు కానీ మీ గతంలో ఎమ్మెల్యే చేసింది, ఎంపీ చేసింది ఈ చెన్నూరు ప్రజలు కాదా? అయినా కానీ చిల్లరగా మాట్లాడుతున్నటువంటి చిల్లర మనుషులు ఇంకా గతంలో ఇటువంటి అన్యాయాన్ని మర్చిపోతా ఉన్నారు. చెన్నూరు ప్రజలని నానా హింసలు పెట్టింది ఇదే బాల్కా సుమన్. చెన్నూరు ప్రజల్లో భూ కబ్జాలు చేసింది ఇదే బాల్కా సుమన్. మర్చిపోతే ఎట్లా? చెన్నూరు ప్రజలు ఇంకా మర్చిపోలేదురా దుర్మార్గుడా. వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు కూడా నిన్ను ఇట్లనే పడతారు, నిన్ను బొంద పెడతారు.